శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. హాయ్ అండి, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పేరు పేరున ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, ఎలా ఉన్నారు? జనవరి 20వ తారీఖున శని హోమం అనేది కూడా జరిపిస్తున్నాను. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మిస్ కావద్దండి. ఎవరు మిస్ కావద్దంటే మకర రాశి వారు, కుంభరాశి వారు, మీనరాశి వారు, వృశ్చిక రాశి వారు, కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని నడుస్తున్నప్పుడు కర్కాటక రాశి వారికి ఏంటంటే పనులలో ఆటంగా జరుగుతుంది. విభేదాలు కొని తెచ్చుకుంటారు, అవమానాలు అపవాదులు పాలవుతారు, చేయని తప్పులకు నిందారోపణల కష్టం ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కలుగుతుంటాయి. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శనిలో ఏంటంటే వీరికి ఏంటంటే అవకాశాలన్నీ చేజారిపోవడం జరుగుతుంది. తర్వాత ఏళ్ళనాటి శని నడుస్తున్నటువంటి మనకు మకర రాశి, కుంభరాశి అండ్ మీనరాశి, ఈ 3 రాశులు. ఈ ఏళ్ళనాటి శని నడుస్తున్నట్టు ఈ 3 రాశులు, ఇవి 2 రాశులు, 5 రాశులు. ముఖ్యంగా ప్రాధాన్యత శని హోమంలో ప్రాధాన్యత వీరి తర్వాత మిగతా రాశులు. వాస్తవానికి ఏంటంటే మిగతా రాశులు కూడా శని హోమంలో పాల్గొంటే మంచిదేనండి. ఎందుకంటే శని తన సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి, ఇది దాటిపోయింది అనుకోండి మళ్ళీ 30 సంవత్సరాల దాకా వెయిట్ చేయాలి. కాబట్టి శని హోమం అనేది కూడా మరి కుంభరాశిలో శని ఉన్నప్పుడు చేసుకోవడం, ఇది మళ్ళీ మనం కళ్ళ చూడలేమండి. 30 సంవత్సరాలు రాముడు ఎవరో రాకాసి ఎవడో అంటారు చూసారా, అట్లా 30 సంవత్సరాలు శని మన వైపు మనం చేస్తున్నటువంటి పనిలో తను అడ్డు తగలకుండా. శని తప్పకుండా గొప్పవాడండి. శని మనకు తెలియకుండానే శని ప్రభావంతో మనం అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడతాం. ఒకరోజు వెంకటేశ్వర స్వామికి తన దగ్గరికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి అడుగుతారు, నువ్వు శని బట్టి పీడిస్తావట కదా, నా భక్తులకు పీడించకు అని చెప్తాడంట. ఫస్ట్ మిమ్మల్ని మీరు శని నుండి కాపాడుకోండి, మీ భక్తులను చూస్తామంటే మనకు వెంకటేశ్వర స్వామి వెళ్ళి దొండకాయలు జాక్కున్నాడంట శని పట్టకుండా. అప్పుడు వెంకటేశ్వర స్వామి మన శనీశ్వరుని అడుగుతాడు, మరి నాకేం పట్టలేదు కదను అంటే, స్వామి మీరు శని పడతారని దాక్కోవడం, మీరు దొండకాయలో దాక్కోవడమే అది శని ప్రభావం. దేవదేవుడైనట్టు మీకే ఆ శని ప్రభావం అనేది కలుగుతుంది, అంటే మీకు తెలియకుండానే వచ్చిపోతూ ఉంటుంది, దానివల్ల కొన్ని నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఎవరైతే నిజాయితీగా ధర్మబద్ధంగా ఉంటారో, మంచి నిజాయితీగా ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కూడా నేను హాని చేయను అని శని భగవానుడు మాటిస్తాడు. కాబట్టి శని హోమం మనం తెలుసో తెలియక తప్పులు చేస్తుంటాం. ఆ తప్పులను మనం మన్నించమని ఆ శని భగవాను ఇలా శని హోమ రూపంలో కనుక మనం ఆ స్వామివారిని, ఆ శనీశ్వరుని మొక్కుకున్నట్టయితే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.